ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం, భూత భవిష్యత్తు, వర్ధమానం ఎలా ఉందో నూతన సంవత్సరం చూద్దామండి. వారి జాతక బలం ఎలా ఉందో. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి. ఇది వేదకాలం నుంచి నడుస్తున్నది. చాలా వరకు ఈ నూతన సంవత్సరం 12 రాశుల్లో సింహరాశి వారి జ్యోతిష బలం, మకా నక్షత్రం కానీ పుబ్బ నక్షత్రం కానీ వారి జ్యోతిష బలం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం చూద్దామండి. కానీ మాత్రం వారి జాతక బలం లాభయోగం ఉందా, నష్టయోగం ఉందా, గ్రహ కలాయిక ఎలా ఉంది, అలాగే కాలసర్ప దోషాలు ఉన్నాయి, అన్నీ చూద్దామండి వారి పేరు మీద. హిందూ ఛానల్ తరపు నుంచి, అలాగే శ్రీపాద ఛానల్ తరపు నుంచి మాత్రం గవ్వల శాస్త్రం వేసి చూస్తున్నామండి సింహరాశి వారి పేరు మీద. ముఖ్యంగా సింహరాశి వారి పేరు మీద పడ్డాయండి గవ్వలు. 6 గవ్వలు పడ్డాయి. 6వ సంఖ్య చాలా వరకు శుభకరమైన సంఖ్య. పుబ్బా నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మకా నక్షత్రం వారికి కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. వీరికి ఆదాయం 11, ఖర్చు 11, వచ్చేదంతే ఉంది, పోయేదంతే ఉంది. సాయం చేసేవారు 4, నష్టం చేసేవారు 4, సరి సమానం ఉంటుందండి వీరి జాతకానికి. ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం పుబ్బా నక్షత్రంలో జన్మించేవారు కావచ్చు, పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, అలాగే మాత్రం మకా నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, మకా నక్షత్రంలో జన్మించిన వారు కావచ్చు, అలాగే మాత్రం సింహలగ్నంలో పుట్టినవారు కావచ్చు. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం చాలా మంచిది. వీరి జాతకానికి అన్నదానం చేయటం చాలా వరకు శుభకరం అండి. వస్త్రదానం చేయటం చాలా వరకు శుభకరం. ఇక విద్యార్థులకు చూడాలంటే విద్య విషయంలో మాత్రం సరి సమానం ఉంటుందండి. సహకారం తక్కువ ఉంటుంది, సాయం చేసేవారు తక్కువ ఉంటుంది, లాభం అయ్యేది ఎక్కువ ఉంటుంది, స్వయం కృషి ఎక్కువ ఉంటుంది. సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా వరకు విద్యార్థులు చిక్కులు పడ్డవారు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి. 7వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహాలు 5 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి, 4 గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. గురుగ్రహం అనుకూలత ఉంది, శుక్రగ్రహం అనుకూలత ఉంది, కేతుగ్రహం అనుకూలత ఉంది, రాహుగ్రహం అనుకూలత ఉంది. కానీ మాత్రం శనిగ్రహం అనుకూలత లేదు. శనిగ్రహ అనుకూలత వరకు వీరికి మాత్రం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, అయ్యప్ప స్వామిని దర్శనం చేయటం, లేదా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కాళభైరవుడికి పూజ చేయటం. కాళభైరవ అష్టమి రోజు వస్తుందండి. కాళభైరవుడికి పూజ చేయటం, ప్రతి శివాలయంలో కాళభైరవుడు ఉంటాడండి, చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలంలో విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో ఆటంకాలు వస్తాయి. ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వారికి పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు తప్పవండి. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారికి సంతాన విషయంలో, కుటుంబ విషయంలో ఇబ్బందులు తప్పవండి. 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి, అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి కుటుంబ చిక్కులు మాత్రం తొలగిపోతాయి. గృహ నిర్మాణం కలిసి వస్తుంది, రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, కళారంగంలో కలిసి వస్తుంది, సెలబ్రిటీలకు మంచిగా ఉంటుంది, వ్యాపారస్తులకు తిరుగు ఉండదు, పట్టిందల్లా బంగారం ఉంటుంది. వీరు పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. రాజయోగం ఉంటుంది వీరి జాతకానికి. రాజయోగం అంటే రాజకీయమే కాదండి, ప్రతి దాంట్లో గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. లక్కీ నెంబర్ 1 వస్తుంది వీరికి, 7 వస్తుంది, 6 వస్తుంది. ఆదివారం చాలా వరకు అనుకూలం వీరికి, అలాగే సోమవారం, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శుక్రవారం కూడా అనుకూలమవుతుంది. ముఖ్యంగా మాత్రం కానీ మాత్రం పుబ్బా నక్షత్రం వారు శుక్రవారం రోజు మాత్రం ఆ మహాలక్ష్మికి పూజ చేయటం చాలా మంచిది. కానీ మకా నక్షత్రం వారు మాత్రం శివుడికి పూజ చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. బొబ్బర్లు దానం చేయాలి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా సింహరాశి వారు మాత్రం సూర్యనారాయణ మూర్తికి పూజ చేయడం చాలా మంచిదండి. మామూలుగా సూర్యనారాయణ మూర్తికి ఎవరు పూజ చేయలేరు, ఆదిత్య హృదయం పఠించాలి. దశావతారాల్లో మాత్రం ఏ దేవుడైనా సరే దశావతారాల్లో విష్ణుమూర్తి అవతారం వైష్ణవ పూజ చేయటం చాలా మంచిది. విష్ణుమూర్తిని కానీ, అలాగే మాత్రం విష్ణు సహస్రనామాలు చదవటం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేయటం, పాండురంగ స్వామిని దర్శనం చేయడం, హయగ్రీవ స్వామిని దర్శనం చేయటం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. అలాగే మాత్రం రాజకీయ నాయకులకైతే గడ్డు కాలం ఉంటుంది. విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు శుభయోగం ఉంటుంది. పాడి పరిశ్రమ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. రైతులకు మాత్రం చికాకులు తప్పవండి. ఇక ఆర్టీసీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం చికాకులు చాలా ఉంటాయండి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఐఏఎస్ రంగం వారికి శుభయోగం ఉంటుందండి. ఐపీఎస్ రంగం వారికి ఇబ్బంది ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే రెవెన్యూ రంగం వారికి తిరుగు ఉండదండి. అలాగే వీరి పేరు మీద స్త్రీలకు మాత్రం నూతన కార్యాలు కలిసి వస్తాయి. స్త్రీలకు ఉద్యోగ విషయంలో లాభయోగం ఉంటుంది. వివాహ విషయంలో కలిసి చాలా వరకు శుభయోగం ఉంటుంది. వీరికి మాత్రం చూడాలంటే 7వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి 7 వారాలు కానీ 14 వారాలు కానీ ఖచ్చితంగా మాత్రం
ఆంజనేయ స్వామిని పూజ చేయటం, నవగ్రహాలను ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అన్నదానం, వస్త్రదానం చేయాలి, చాలా మంచిదండి. గోదానం, భూదానం, సువర్ణదానం ఎవరి శక్తిని బట్టి వారు చేయటం మంచిది. వివాహం చేయాలనుకునేవారు, కళ్యాణం చేయాలనుకునేవారు, ఇల్లు కట్టాలనుకునేవారు, పెద్ద పెద్ద బహుళ అంతస్తులు కట్టాలనుకునేవారు, కానీ ఖచ్చితంగా మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలండి, చాలా మంచిది. శక్తి ఉన్నవారు సొంతంగా చేసుకోవచ్చు, లేదా స్వామికి సత్యనారాయణ వ్రతం చేయాలి. వీరి జాతక బలానికి రెండవసారి గవ్వలేసి చూద్దామండి ఎలా ఉందో సింహరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శి గవ్వలు పడ్డాయి. కంప్యూటర్ రంగం వారికి కలిసి వస్తుంది, అలాగే విదేశానం వారికి కలిసి వస్తుంది, లెక్కల శాస్త్రం వారికి కలిసి వస్తుంది, అలాగే బోధన రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి చూడాలంటే రాహు ఉచ్చస్థానంలో ఉన్నాడు. వీరికి ఏ దేవుడికి వెళ్ళినా మాత్రం ఆ దేవుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నూతన సంవత్సరం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయండి, మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది, మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. వీరికి 5 నెలలు మంచిగా ఉంటుందండి, 7 నెలలు మంచిగా ఉండవండి. వీరి జాతక బలానికి మొదటి 3 నెలలు మంచిగా ఉంటుంది, 3 నెలలు బాగుండదండి. ఆ తర్వాత 6 నెలల్లో మాత్రం వీరికి మాత్రం 2 నెలలు మంచిగా ఉంటుందండి, 4 నెలలు మంచిగా ఉండదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. కానీ వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గృహ నిర్మాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారం చూడాలంటే మాత్రం హోటల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది, అలాగే జనరల్ స్టోర్ వ్యాపారం కలిసి వస్తుంది, హోల్సేల్ రంగం వారికి కలిసి వస్తుంది, రిటైల్మెంట్ రంగం వారికి చికాకులు వస్తాయి, ఆహార పదార్థాల వ్యాపారం వారికి కలిసి వస్తుంది, ఎలక్ట్రానిక్ రంగం వారికి కలిసి వస్తుంది, గృహ నిర్మాణ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది, రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే దూర ప్రయాణం చేయాలనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి పేరు మీద మాత్రం భార్య భర్తలతో సంసారంతో విడాకులు పొందినవారు కానీ, విడాకులు తీసుకుంటున్నవారు కానీ, దూరమైన వారు కానీ, సంసారంలో సంతానం నష్టం కావటం ఇలాంటి జరిగిన వారు కానీ అవన్నీ తొలగి ఒక దారికి వచ్చే అవకాశం ఉంది. వీరు మాత్రం నియమం పాటించాల్సిన రోజు మాత్రం మంగళవారం రోజు, శనివారం రోజు నియమం పాటించాలండి. ఆంజనేయ స్వామికి, శనేశ్వరునికి, వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. అలాగే వీరి జాతకాన్ని గవ్వలు చూడాలంటే మాత్రం శుభప్రదం గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరికి 10 గవ్వలు పడ్డాయి ఇప్పటి వరకు. 3వసారి గవ్వలేసి చూద్దామండి వీరి జాతక బలంలో. 3వసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరికి 13 గవ్వలు పడ్డాయి. 13 గవ్వలు పడ్డాయి కాబట్టి చాలా వరకు శుభయోగం ఉన్నది వీరి జాతక బలానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. 13 గవ్వలంటే 1వ సంఖ్య సూర్య సంఖ్య, 2వ సంఖ్య గురు సంఖ్య, చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. వీరు తప్పకుండా మాత్రం ఆత్మవిశ్వాసంతో మాత్రం వీరికి ఇష్టదైవాన్ని మాత్రం పూజ చేయటం, కానీ మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం వారి శక్తి కొరకు మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.